హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డే 2 శ్వాస మీద ధ్యాస, మైండ్ పవర్ కనెక్షన్, ఎనర్జీ ఫోకస్ మీద ఉంటుంది. ఈరోజు షెడ్యూల్స్ 3: మార్నింగ్ 20 మినిట్స్, ఆఫ్టర్నూన్ 10 మినిట్స్, ఈవినింగ్ 20 మినిట్స్. లెట్ us గో టు ద సెకండ్ డే మెడిటేషన్. హాయిగా కూర్చుందాం, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం. శ్వాస మీద ధ్యాస, మైండ్ఫుల్ మెడిటేషన్ లాగా చేద్దాం. హాయిగా కూర్చోండి, క్లోజ్ యువర్ ఐస్. వీలైనంత నిటారుగా, వీలైనంత సుఖంగా, స్థిరంగా కూర్చుందాం. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, కాళ్ళు కలిపి కూర్చుందాం. హాయిగా కూర్చొని శ్వాస గమనింపు, మైండ్ఫుల్ మెడిటేషన్ చేద్దాం. సో కీప్ గోయింగ్ విత్ అవేర్నెస్ మై డియర్ ఫ్రెండ్స్. బ్రీత్ ఇన్, ఐ నో ఐ ఆమ్ బ్రీతింగ్ ఇన్. అంటే లోపలికి బ్రీత్ తీసుకునేటప్పుడు, శ్వాస తీసుకునేటప్పుడు ఐ నో ఐ ఆమ్ బ్రీతింగ్ ఇన్. Breathe out, I know I am breathing out. ఇక్కడ మనం ఇన్ అండ్ అవుట్ అని చెప్తాము. ఎరుకుతో ఉందాం, వేరుగా ఉందాం. యాజ్ వి బ్రీత్ ఇన్, లోపలికి అన్నప్పుడు, ఇన్ అన్నప్పుడు బ్రీత్ లోపలికి తీసుకుంటాం. అలా ఎంతసేపు వీలైతే అంతసేపు తీసుకుంటాం. అండ్ బ్రీత్ అవుట్, నెమ్మదిగా బ్రీత్ అవుట్. You must know that is the game here. We must know breathe in and breathe out, my dear friends. So close your eyes and now let us start the meditation. మన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం బ్రీతింగ్ మీద. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇన్ అండ్ అవుట్. లోపలికి బయటకి, శ్వాస లోపలికి బయటకి. శ్వాస లోపలికి పోతుంది అంటే యు మస్ట్ నో ద బ్రీత్ ఈజ్ ఇన్. ఇట్ మీన్స్ బ్రీతింగ్ ఇన్ మీన్స్ ఐ నో దట్ ఐ ఆమ్ బ్రీతింగ్. ఇక్కడ ఏం అనుకోవద్దు, ఇక్కడ యూ హ్యావ్ టు సెన్స్ ఇట్, వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు ఫీల్ అవ్వాలి. లోపలికి వెళ్ళే శ్వాసను ఎరుక కలిగి ఉండండి. లోపలికి వెళ్తుంది శ్వాస, ఎరుకుతో ఉందాం. అలాగే బయటకు వస్తున్న శ్వాస పట్ల యు మస్ట్ నో ద బ్రీత్ ఈజ్ అవుట్. బ్రీత్ ఈజ్ ఇన్, breath is out. Breath is in and breath is out. Keep going with that, masters. Breathe in and out. Breathe in and out. So like this we are going to do meditation. Breathe in, out. Breathe in, breathe out. లోపలికి వెళ్తున్నప్పుడు శ్వాస మీ ముక్కు రంధ్రాలను తాకుతున్న వైనాన్ని ఎరుపుతో గమనించండి, ఐడెంటిఫై చేయండి. బ్రీత్ ఇన్, యాజ్ యూ బ్రీత్ ఇన్, వెన్ యూ బ్రీత్ అవుట్, యూ నో దట్ ఈజ్ యువర్ బ్రీత్ అవుట్. బ్రీత్ బయటకు పోతున్నప్పుడు శ్వాస బయటకు వెళ్తున్న విషయాన్ని మీరు ఎరుపుతో గమనించాలి. దట్ ఇస్ ద గేమ్ హియర్.
దిస్ ఈజ్ ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే సతి, అపాన అంటే నిశ్వాస, సతి అంటే అవేర్. ఉచ్ఛ్వాస లోపలికి వెళ్ళే శ్వాసను ఎరుపుతో గమనించాలి. కూడి ఉండటం అనమాట. సతి అంటే కూడి ఉండటము లేదా మైండ్ఫుల్నెస్. ఇక్కడ మనం మైండ్ఫుల్నెస్ పేరుతో చేస్తాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది ప్రాక్టీస్ చేస్తాం. ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గివెన్ బై ది బుద్ధ. అటెన్షన్, పే అటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్. శ్రద్ధ పెట్టండి. బ్రీత్ ఇన్ అండ్ అవుట్ ఓన్లీ టు అవర్ బ్రెత్. ఇన్ బ్రెత్ అండ్ అవుట్ బ్రెత్. లోపలికి వెళ్ళే గాలి, బయటికి వెళ్ళే గాలి మీ ఎరుకలో ఉండాలి. మీన్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది? లోపలికి వెళ్తుంది, ఇన్. అవుట్, బ్రీత్ అవుట్, బయటికి వెళ్తుంది. బ్రీత్ ఇన్, as in breathe and out breathe, we stop the thinking and is the miracle already, because in our daily life we think too much. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు మరియు బయటకు వెళ్తున్నప్పుడు గమనించండి ఆలోచనలు నిలిచిపోయిన సంగతి. శ్వాస లోపలికి వెళ్తుందంటే మీరు శ్రద్ధ దాని పెట్టారు, ఇంకా వేరే ఆలోచన లేదు. లోపలికి వెళ్ళే శ్వాస మీదే ఉంది. అలాగే శ్వాస నిశ్వాస రూపంలో అవుట్, బయటికి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, దాని మీదే ఉంటుంది దృష్టి. ఇప్పుడు ఏ ఆలోచన లేదు, కేవలం శ్వాస లోపలికి వెళ్తుందా, బయటకు వస్తుందా. ఇక్కడ మనం ఏం ఫోర్స్ చేయటం లేదు బ్రీత్ని. ఆలోచనలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఆలోచనలు ఆగిపోయినప్పుడే మన మనోశక్తి ఏది అవసరమో ఏది అనవసరమో ఇక్కడ ఏ ఆలోచనతో పని లేదు, కేవలం బ్రీత్తోనే పని. కాబట్టి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇక్కడ మనం ఫోర్స్ఫుల్గా చేయటం లేదు, లోపలికి వెళ్తుంది శ్వాస. గమనిస్తున్నాం లోపలికి వెళ్ళింది, మళ్ళా బయటకు వస్తుంది. ఈ విధంగా శ్రద్ధగా లోపలికి వెళ్ళే శ్వాస మరి బయటకు వచ్చే నిశ్వాస పట్ల శ్రద్ధగా ఆసక్తిగా గమనిస్తూ ఉండాలి. కీప్ గోయింగ్ లైక్ దిస్. మనం అక్కర్లేని ఆలోచనల నుంచి బయటకు వస్తాం. ఈ విధంగా అయితే శ్వాస లోపలికి వెళ్తుంది, మరి బయటకు వస్తుంది. బ్రీత్ ఇన్, 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 ఇన్. బ్రీత్ అవుట్, out, out, out. Keep going like this with awareness. Breathe in. It's a guided meditation. Don't say anything to yourself. ఏం చెప్పుకోవద్దు.
లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్తుంది శ్వాస అన్న ఎరుక కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, హెవీ అటెన్షన్గా ఉండాలి. లోపలికి వెళ్ళింది, బయటకు వస్తుంది. ఫైండ్ యువర్ ఓన్ రిథమ్. ఈ విధంగా మీరు మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తున్నారు. బికమ్ అవేర్ ద బ్రెత్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అప్పుడు లోపలికి వెళ్తుంది శ్వాస, లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు వచ్చేటప్పుడు శ్వాస పట్ల మీరు ఎరుకుతూ ఉంటారు. మీ ఆలోచనలు నిలిచిపోతాయి. శరీరం వేరు, మనసు వేరు అన్నట్టుగా ఉంటుంది. మైండ్ వెరీ ఆఫెన్ సెపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్. బయటకు అప్పుడప్పుడు వెళ్ళిపోతున్న ఆ మనసుని తీసుకొచ్చి శ్వాసని గమనింపు మీదే దృష్టి పెడతాం. We have our breath and the moment when we have hold while breathing and breathe in out consciously. When we hold while breathing and breathe in out consciously, return in calm my body, breathing out. గమనించండి, శ్వాస లోపలికి వెళ్తుంది, ముఖాన్ని కొంచెం చిరునవ్వుతో పెట్టండి. Keep awareness with the breath, my friends. Keep aware that you are breathing. Breathe in, breathe in, out, breathe out. మనమేమి శ్వాసను కంట్రోల్ చేయడం లేదు. వెదర్ అవర్ ఇన్ బ్రీత్ కానీ ఈజ్ లాంగ్ అయితే శ్వాస దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉండనివ్వండి, స్లోగా ఉంటే పైపైనే ఉంటే పైపైన ఉండనివ్వండి. మీరేం ప్రయత్నం చేయొద్దు, ఎక్కువ తీసుకోవటం కానీ తక్కువ తీసుకోవటం కానీ చేయొద్దు. సహజంగా శ్వాస ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా, లాంగ్ కానీ షార్ట్ కానీ, డీప్ కానీ షాలో. లాంగ్ బ్రీత్ తీసుకోవచ్చు శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు, షార్ట్ బ్రీత్ తీసుకోవచ్చు, లేదా డీప్గా తీసుకోవచ్చు, లేదా పైపైన ఉండవచ్చు. అది మనం బ్రీత్ కంట్రోల్ చేయటం లేదు, సహజంగా జరుగుతున్న దాన్ని మనం ఎరుకుతో గమనిస్తున్నాం. we just breathe naturally. సహజమైన శ్వాస అది shine the light of mindfulness on it. సహజమైన శ్వాస ఈ విధంగా నడుస్తుంది. శ్వాస ఒక్కోసారి లోపలికి సుదీర్ఘంగా వెళ్తుందా, పైపైనే ఉందా, డీప్గా ఉందా, ఎలా ఉంటే అలా యథాతథంగా యథాభూతంగా గమనిస్తూ ఉండాలి. జస్ట్ నోటీస్. సహజంగా మన శ్వాస స్లో అవుతుంది, డీప్గా వెళ్తుంది సహజంగా.
స్లో అయిపోయి చాలా లోతుగా వెళ్తుంది. ఆ శ్వాస గమనింపులోనే ఆ విషయాలను మనకు తెలుస్తాయి. నెక్స్ట్ స్టేజ్ బ్రీత్ ఇన్. మై ఇన్ బ్రీత్ హ్యాస్ బికమ్ డీప్గా వెళ్ళింది అనుకోండి, డీప్గా వెళ్ళిందన్న ఇరుక మీకు తెలియాలి. అలా బ్రీత్ అవుట్. మై అవుటర్ బ్రెత్ హ్యాస్ బికమ్ స్లో. బయటకు వెళ్ళే గాలి స్లో అయిపోతుంది. లోపలికి వెళ్ళే గాలి చాలా డీప్గా లోతుగా వెళ్తుంది. ఓకే, అప్పుడు మీకు తెలియాలన్నమాట, బ్రీత్ బయటికి వెళ్ళే గాలి స్లో అయింది, అలాగే లోపలికి వెళ్ళే గాలి ఏమో డీప్గా వెళ్ళింది, బయటకు వెళ్ళే గాలి స్లో అయింది అన్న సంగతి. సో డీప్, స్లో, ఏ ఎఫర్ట్ లేదు. అది డీపర్ అయితే డీపర్, స్లోయర్ అయితే స్లోయర్. డీపర్ అంటే లోపలికి వెళ్ళిపోవడం, స్లోయర్ అంటే బయటికి వచ్చేటప్పుడు స్లో అవుట్. దాని అది జరుగుతుంది. మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే శ్వాస ఎన్ని విధాలుగా నడుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఏ విధంగా నడుస్తుంది అనే దాని మీద దృష్టి పెట్టాలి. డీప్ అయితే డీప్ బ్రీత్ అనేది మీకు అవేర్గా ఉండాలి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు స్లోగా ఉందన్న సంగతి మీకు తెలియాలి. బ్రీత్ అవుట్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ బ్రీతింగ్ ఇన్. ఐ కామ్ మై బాడీ అండ్ మైండ్. డీప్గా వెళ్ళినప్పుడు నా శరీరం, మనసు పూర్తి విశ్రాంత స్థితిలోకి వెళ్ళింది. కామ్ అండ్ మోర్ ఈజీ. Just do it. Practice only makes perfection. Keep going with awareness. Breathing out, I ease everything. Calm, ease. లోపలికి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఏ గందరగోళం లేదు. Breathing in, I smile. Breathing out, I release from my stress and strains, all my worries, anxieties. Breathe in, smile. Breathe out, release all anxieties, all worries. It just become deeper and slower. It become deeper and slower. Keep going. Breathe out. Breathe in. Breathe in. లోపలికి శ్వాస తీసుకుంటున్నాను. ఇప్పుడు నాతో నేను ఉన్నాను, ఈ ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాను. Breathe out. I know this is a wonderful moment. నాకు తెలుసు ఇది ఒక అద్భుతమైన క్షణం. Breathe in. Present moment. Breathe out. This is a wonderful moment. I establish myself in the present moment. Breathe in. Present moment. Breathe out.
I know this is a wonderful moment. Keep going with this, my dear friends. So, present moment is a wonderful moment. 4 steps లో చేసాం. In and out first step, deep and slow, calm and ease, smile and release. Present moment, wonderful moment. 1, 2, 3, 4, 5 steps. Again I will recall. ఇన్ అంటే లోపలికి వెళ్ళే శ్వాసని ఎరుకుతో గమనించావు, లోపలికి వెళ్తుంది శ్వాసని. అవుట్ అంటే బయటకు వస్తున్న శ్వాసను గమనిస్తాం. అలా కొంతసేపు చేశాక ఆ శ్వాస డీప్గా ఉందా స్లోగా ఉందా అని చూసినప్పుడు డీప్గా ఉంటే లోపలికి వెళ్ళేటప్పుడు డీప్గా వెళ్ళింది. డీప్గా వెళ్ళిన తర్వాత శ్వాస నెమ్మదిగా బయటకు వస్తుంది స్లోగా. అంత డీప్గా వెళ్ళిన తర్వాత మీ లోపలికి మళ్ళీ అగైన్ శ్వాస లోపలికి పోతున్నప్పుడు మీరు ఎంతో ప్రశాంతతని అనుభూతి పొందుతారు. మళ్ళీ శ్వాస రూపంలో బయటకు వస్తున్నప్పుడు చాలా తేలికగా ఉంటారు. నెక్స్ట్ స్టెప్లో మీ శరీరాన్ని మనసుని చూసి నవ్వుకుంటూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. అలాగే మీ లోపల ఉన్న బయటకు వచ్చేటప్పుడు నిశ్వాస రూపంలో బయటకు వచ్చేటప్పుడు అన్ని రకాల దుఃఖాలని యాంగ్జైటీని వదిలేస్తారు. అగైన్ లాస్ట్ మూమెంట్లో శ్వాస లోపలికి వెళ్తున్న దాన్ని ఎరుపుతో గమనిస్తున్నప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో ఉన్న విషయాన్ని మీరు గమనిస్తారు. ప్రెజెంట్ మూమెంట్ లోపలికి వెళ్ళే కానీ ఈ వర్తమాన క్షణం వండర్ఫుల్ మూమెంట్, చాలా అద్భుతమైన క్షణం. ఇన్ out, deep flow. So thank you. Write your comments. Practice. Most of all, practice. Practice. How best you are. Practice. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ విషయాలు అవగాహనకు వస్తాయి.